హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడే స్టఫ్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మనం రోజు వాడే వస్తువులు ఫ్యాక్టరీలో తయారవుతాయని. కానీ వీటిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారనేది ఎవరికీ తెలియదు. వీటిని ఎలా తయారు చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిలో మనకు ఫిష్ ట్యాంక్లో ఫిష్ని ఎలా పెంచుతారు, అలాగే యూనిక్ సోప్, క్లాత్ను ఎలా తయారు చేస్తారు అనేది చూపిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెంబర్ 1, పెన్సిల్ మేకింగ్. పెన్సిల్ని అయితే అందరూ యూజ్ చేస్తారు, పిల్లలైతే ఎక్కువగా యూజ్ చేస్తారు. పెన్సిల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కానీ మీకు తెలుసా పెన్సిల్ని ఎలా తయారు చేస్తారో? దీన్ని తయారు చేసే ప్రాసెస్లో గ్రాఫైట్ మరి క్లేతో స్టార్ట్ అవుతుంది. వీటిని ఫస్ట్ ఒక మిక్సింగ్ మిషన్లో వేస్తారు. తర్వాత వర్కర్స్ దీంట్లో వాటర్ని పోస్తారు. ఇవి పూర్తిగా కలిసేదాకా వీటిని మిక్సింగ్ చేస్తారు. మిక్సింగ్ చేసిన తర్వాత ఈ పదార్థాన్ని ఒక పైప్ ద్వారా వేరే మిషన్ దగ్గరికి పంపిస్తారు. అక్కడ దీన్ని ఒక సన్నని లిడ్స్ లాగా తయారు చేస్తారు. తర్వాత వర్కర్స్ తయారైన లిడ్స్ని ఫైరింగ్ మిషన్లోకి పంపిస్తారు. అక్కడ వీటిని వేట్ చేస్తారు. దాని తర్వాత వీటిని వ్యాక్స్ సొల్యూషన్లో ముంచుతారు. కలర్ పెన్సిల్ని కూడా ఇలానే తయారు చేస్తారు. వీటి కోసం స్పెషల్ టైప్ ఆఫ్ పౌడర్ని యూజ్ చేసి లిడ్స్ని తయారు చేస్తారు. తర్వాత ఆ స్లాట్స్ని ముందుకు పంపిస్తారు. ఇక్కడ మిషన్ వీటి మీద ఇంకొక షీట్ని పెడుతుంది. దాని తర్వాత వీటిని ఇండివిజువల్ పెన్సిల్ లాగా కన్వర్ట్ చేస్తారు. తర్వాత దీని మీద పెయింటింగ్ చేసే పనిని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక వర్కర్ ఒక మిషన్లో పెయింట్ని మిక్స్ చేసే పనిని చేస్తాడు. ఆ పెయింట్లో పెన్సిల్ని డిప్ చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత పెన్సిల్ని డ్రైయర్ సెక్షన్లోకి పంపిస్తారు. అక్కడ వీటిని ఎండబెట్టి వీటి క్వాలిటీని టెస్ట్ చేస్తారు. ఈ విధంగా పెన్సిల్స్ కంప్లీట్గా రెడీ అవుతాయి. తర్వాత వీటిని బాక్స్లోకి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపిస్తారు. నెంబర్ 2, ఎక్వేరియం ఫిష్. ఫిష్లను పెంచుకోవాలి అనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. చాలామంది ఇంట్లో ఫిష్ ట్యాంక్ని తెచ్చుకొని ఫిష్ని పెంచుకుంటారు. మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఫిష్లను చూస్తూ ఉంటాము. అవి చూడడానికి చాలా బాగుంటాయి. ఫిష్ ఎగ్ నుండి మార్కెట్ వరకు ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. దీని ప్రాసెస్ గుడ్డు నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మేల్ మరియు ఫీమేల్ ఫిష్ని వేరు చేస్తారు. తర్వాత ఏదైతే ఫిష్లు గుడ్లు పెడతాయో ఆ గుడ్లను ఒక చిన్న టబ్లోకి వేస్తారు. తర్వాత దాంట్లోకి ఆక్సిజన్ పైప్ను పెడతారు. 15 రోజుల తర్వాత ఫిష్లు గుడ్ల నుండి బయటకు వస్తాయి. తర్వాత వీటిని ఒక పెద్ద ట్యాంక్లోకి వదులుతారు, అవి పెద్ద అయ్యే వరకు. తర్వాత ఒక వర్కర్ వీటి సైజుని బట్టి వీటిని వేరు చేస్తారు. అలాగే ఈ ఫిష్లని ప్లాస్టిక్ బ్యాగ్లోకి వేసి వాటర్ మరియు ఆక్సిజన్ని నింపుతారు. తర్వాత ఈ ఫిష్లన్నిటిని ఒక పెద్ద చెరువులోకి వదులుతారు. ఇవి న్యాచురల్ గ్రో అవ్వడానికి. వీటి గ్రోత్ కోసం వీటికి టైంకి ఫుడ్ని ఇస్తారు. ఫిష్లు పెద్దగా అయిన తర్వాత వీటిని మళ్ళీ కంపెనీలోకి తీసుకెళ్తారు. డిఫరెంట్ ఫిష్లను వేరు చేసి ట్యాంక్లోకి వేస్తారు. తర్వాత వీటి ప్యాకింగ్ని స్టార్ట్ చేస్తారు. వేర్వేరు సైజులు మరియు వేర్వేరు టైప్ ఫిష్లను సపరేట్ ప్లాస్టిక్ బ్యాగ్లో వేస్తారు. ఈ బ్యాగులన్నిటిని సపరేట్ టైప్ ఆఫ్ బాక్స్లో పెడతారు. ఎందుకంటే బాక్స్లో టెంపరేచర్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి. దీనివల్ల ఫిష్లకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత వీటిని మార్కెట్లోకి అమ్మడానికి తీసుకెళ్తారు. నెంబర్ 3, టాయిలెట్ పేపర్. దీన్ని తయారు చేసే ప్రాసెస్ పాత పేపర్ నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కంపెనీలోకి పేపర్ని తీసుకెళ్తారు. దాంట్లో నుండి యూజ్ చేసే పేపర్ని వేరు చేస్తారు. తర్వాత ఈ పేపర్ని మిషన్లోకి పంపిస్తారు. అక్కడ ఈ పేపర్ ఫోల్డర్ లాగా తయారవుతుంది. తర్వాత ఈ ఫోల్డర్ని తీసుకెళ్లి వాటర్లో కలుపుతారు. ఈ పదార్థాన్ని పల్ప్ అంటారు. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీస్తారు. తర్వాత ఈ పేపర్ పల్ప్తో ఒక సన్నని లేయర్ని తయారు చేస్తారు. ఈ తయారు చేసిన లేయర్స్ని ఎండబెట్టడానికి ఒక మిషన్లోకి పంపిస్తారు. అక్కడ మిషన్ వీటిని హీట్ చేస్తుంది. తర్వాత వీటిని ఒక పెద్ద రోల్ లాగా తయారు చేస్తారు. ఇది ఒకటి 9 ఫీట్ పొడవు ఉంటుంది. తర్వాత ఈ రోల్స్ని ఇంకొక మిషన్లోకి పంపిస్తారు. అక్కడ మిషన్ వీటిని చిన్న రోల్స్గా తయారు చేస్తుంది. తయారైన రోల్స్ని ముందట ఇంకొక కటింగ్ మిషన్ దగ్గరికి పంపిస్తారు. అక్కడ ఈ రోల్స్ని ఇంకా చిన్న రోల్స్గా కట్ చేస్తారు. దాని తర్వాత మిషన్ కట్ చేసిన రోల్స్ని కన్వై బెల్ట్ హెల్ప్తో ప్యాకింగ్ కోసం పంపిస్తుంది. వీటిని ప్లాస్టిక్ కవర్తో ప్యాక్ చేస్తారు. తర్వాత వాటికి బాక్స్ ప్యాకింగ్ చేస్తారు. ఇలా తయారైన తర్వాత వాటిని మొత్తం మార్కెట్లోకి పంపిస్తారు. నెంబర్ 4, యూనిక్ సోప్ మేకింగ్. వీటిని యూనిక్ సోప్ మేకింగ్ అని ఎందుకంటారంటే ఇవి చూడడానికి నార్మల్ సోప్ లాగా అస్సలు అనిపించవు. వీటి షేప్ మరియు వీటి కలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సోప్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. సోప్ని తయారు చేయడానికి వేడి లిక్విడ్ సోప్ని యూజ్ చేస్తారు. దీంట్లో మనకు డిజైనింగ్ బట్టి కలర్ని యాడ్ చేస్తారు. తర్వాత దీన్ని ఒక మిక్చర్ లాగా తయారు చేసి వీటిని మిషన్తో ఒక షేప్లో కట్ చేస్తారు. తర్వాత అక్కడి వర్కర్స్ హెల్ప్తో వీటికి ఒక యూనిక్ డిజైనింగ్ని ఇస్తారు. తర్వాత వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ ట్రేలో పెడతారు. దాంట్లో ఫస్ట్ సోప్ లిక్విడ్ ఉంటుంది. తర్వాత ఆ పర్టికులర్ డిజైనింగ్ని తయారు చేయడానికి ఫస్ట్ తయారు చేసిన సోప్స్ని దాంట్లో పెడతారు. తర్వాత మళ్ళీ వాటి మీద సోప్ లిక్విడ్ని పోస్తారు. వీటిని ఒక రాత్రి మొత్తం అలానే ఉంచుతారు. నెక్స్ట్ డే ఒక మిషన్ హెల్ప్తో సోప్ షేప్లో కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత కలర్ఫుల్ సోప్ అయితే తయారవుతుంది. ఈ విధంగా ఫ్యాక్టరీలో ఇంకా చాలా సోప్స్ని డిఫరెంట్ షేప్స్లో తయారు చేస్తారు. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. నెంబర్ 5, క్లాత్ మేకింగ్. ఫ్యాషన్ గురించి మాట్లాడితే
అన్నిటికంటే ముందు వచ్చే టాపిక్ క్లాత్ గురించి. ఇవి మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్. కానీ మీకు తెలుసా మన డైలీ లైఫ్లో మనం వేసుకునే క్లాతులు ఎలా తయారు చేస్తారో అని? దీని ప్రాసెస్ కాటన్తో స్టార్ట్ అవుతుంది. ఈ కాటన్ని ఒక మెషిన్ హెల్ప్తో కాటన్ సీడ్స్ను వేరు చేస్తారు. తర్వాత కాటన్ని పైప్ ద్వారా ముందుకు పంపిస్తారు. అక్కడ కాటన్వి పెద్ద పెద్ద రోల్స్ను తయారు చేస్తారు. తర్వాత అక్కడ వర్కర్స్ ఆ రోల్స్ను వేరే మెషిన్లోకి వేస్తారు. అక్కడ కాటన్ని థ్రెడ్ లాగా తయారు చేస్తారు. మళ్ళీ వీటిని చిన్న చిన్న రోల్స్ లాగా రోల్ చేస్తారు. రోల్ చేసిన తర్వాత వీటిని వాషింగ్ కోసం పంపిస్తారు. తర్వాత వీటిని ప్లాస్టిక్లో పెట్టి వేరే ఫ్యాక్టరీలోకి పంపిస్తారు. అక్కడ క్లాత్ తయారవడానికి మెయిన్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫస్ట్ అన్ని థ్రెడ్స్ని ఒక మెషిన్లో పెడతారు. అక్కడ ఆ మెషిన్ ప్లెయిన్ క్లాత్ను తయారు చేస్తుంది. క్లాత్ తయారైన తర్వాత వాటి మీద డిఫరెంట్ డిజైనింగ్ వేస్తారు. అక్కడ కొన్ని క్లాత్స్ మీద వర్కర్స్ వాళ్ళ హ్యాండ్స్తో డిజైనింగ్ వేస్తారు. ఇంకొక ప్రాసెస్లో ఒక మెషిన్లో ప్లెయిన్ క్లాత్ను పెడతారు. కొన్ని మినిట్స్లో ఆ మెషిన్ చాలా ఈజీగా డిజైనింగ్ వేస్తుంది. కొన్ని క్లాత్స్ మీద ప్రింటింగ్ మెషిన్ హెల్ప్తో డిజైనింగ్ ఫైల్ని ప్రింట్ చేస్తారు. అలాగే కొన్ని క్లాత్స్ మీద కలర్ఫుల్ థ్రెడ్ హెల్ప్తో ఆటోమేటిక్ డిజైనింగ్ని వేస్తారు. ఇదంతా అయిన తర్వాత అక్కడి వర్కర్స్ హెల్ప్తో క్లాత్స్ను కరెక్ట్ షేప్లో కట్ చేసి వాటిని స్టిచ్చింగ్ చేస్తారు. లాస్ట్కి వాటిని అన్నిటిని ఐరన్ చేసి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేస్తారు. మీకు ఈ వీడియోలో ఏం తయారు చేసే ప్రాసెసింగ్ నచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.